హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మ వీకే. మా ఇంట్లో సండే స్పెషల్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంది. సో చాలా డేస్ అవుతుంది మటన్ తిని కూడా అని. ఈరోజు సండే కదా, ఎవ్రీ టైం చికెనే తింటున్నాం అనేసి మటన్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు మటన్ కర్రీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు. పిల్లలు మేము ఉన్నాం కాబట్టి ఇంకేదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి సండే వచ్చిందంటే కంపల్సరీ స్పెషల్ ఉండాల్సిందే. సో ఇదనమాట కుక్కర్లో చేస్తున్నా. కుక్కర్లోనే ఎందుకు చేయాలి అంటే మటన్ కొంచెం తొందరగా ఎర్లీగా ఉడకాలి అని అంటే కుక్కర్లో వేసుకోవాలి, అప్పుడు మన హెల్త్కి కూడా మంచిది. సో ఇది ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. ఇవన్నీ వేసేసుకున్నాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది, మరీ ఓవర్గా కూడా కాదు, లిమిట్గా. దానికి కుక్క ఎంత మందం వేసుకోవాలి, మరీ ఓవర్గా వేసుకోవద్దు, అట్లా తక్కువ కూడా వేసుకోవద్దు. తక్కువ వేసుకున్నా బాగుండదు, అలాగని ఎక్కువ వేసుకున్నా బాగుండదు. ఎక్కువ వేసుకుంటే హెల్త్కి ప్రాబ్లం. సో ఇదన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను, ఎందుకంటే మంచిగా ఉంటుంది, గ్రేవీనెస్ ఎక్కువ అవుతుంది, బాగుంటుంది కూడా. చాలా బాగా కుదిరిందనే చెప్పాలి, ఎందుకంటే నేను వండాను కాబట్టి నేను చెప్తున్నాను, మీరు ఓవర్ అనుకోవద్దు. ఎవరైనా వండినప్పుడు మంచిగా కుదిరితేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ చిన్న మిస్టేక్ చేసినా మా ఇంట్లో 4-5 వంకలు పెట్టడానికి రెడీగా ఉంటారు, అందుకనే నేను కేర్ఫుల్గానే వంట చేసుకుంటాను. మటన్ అయితే ఒకసారి మంచిగా కడిగి పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి కట్ చేసింది, చూసారు కదా. 1/2 kg మటన్ అయితే తెప్పించుకున్నాము. సండే చాలా డేస్ అవుతుంది మటన్ తిని. చాలా డేస్ అని కాదు, మంత్సే అవుతుంది, ఒక 5-6 మంత్స్కి ఎక్కువే అవుతుంది మటన్ తిని. అందుకోసమే చూసారు కదా, ఒకసారి మంచిగా కడిగి పెట్టేసుకున్నా. లోపు ఆనియన్స్ మగ్గి ఉంటుంది, చూసారు కదా. ఆనియన్స్ మగ్గిపోయినాయి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఖచ్చితంగా కుక్కర్లోనే చేస్తాను. మటన్ అయితే, చికెన్ అయితే మామూలుగా కుక్ చేస్తా, కుక్కర్ కాకుండా వేరే దాంట్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సరిపడా పసుపు, మటన్కి, టమాటాస్కి, ఇవన్నిటికి సరిపోయేటట్టు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ చూసి వేసుకుంటా. నేను మ్యాక్సిమం సాల్ట్ అయితే చూసే వేస్తాను, ఎందుకంటే లటుకుని ఒకసారి వేసి తర్వాత వామ్ము అన్నం అనుకో, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు కదా, ఎవరు ముట్టారు, చేసిన పనికి ఫలితం లేకుండా పోతుంది. అందుకే నేను చూసి వేసుకుంటాను. పసుపు అయితే సరిపడేసాను, ఎందుకంటే మటన్ ముక్కలకు సరిపోవాలి, అందుకనమాట. అల్లం పేస్టు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం పేస్ట్ షాప్ నుంచి అయితే ఏం తేను. ఎంత లేట్ అయినా, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత లేట్ అయినా అయిపోయింది అన్న ముందు రోజు తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని మిక్సీ పట్టి మంచి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. ఎవ్రీ టైం అంటే ఎంత వర్క్ ఉన్నా కూడా నేను ఏం చేస్తా ఏంటి అనేది మీరు ముందు వీడియోలో తెలుసుకుంటారు. సో నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు మటన్ వేసేసుకుందాం. మటన్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. తెలుసు కదా, మన అందరికి తెలిసిన ముచ్చటే, కాకపోతే ఏంటంటే వండే విధానం తెలియాలబ్బా. మటన్ అయినా చికెన్ అయినా ఏ కర్రీ అయినా చేయి తిరిగిన వాళ్ళ నుండి అది సెకండ్లల్లో సెట్ అయిపోతుంది, కుదురుద్ది. ఎలా ఉన్నా ముద్దకే ఆస్వాదిస్తూ తినాలనిపిస్తుంది, జ్యూసీగా. నాకు పెళ్ళైన కొత్తలో పెద్ద వంటలు చేయడం వచ్చేది కాదు, కానీ చేస్తూ చేయి తిరిగిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. చూసారు కదా, గ్రేవీ ఆటోమేటిక్గా వచ్చేసింది, మటన్లో గ్రేవీ. చూసారు కదా, ఆనియన్స్ పర్ఫెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ గ్రేవీ కూడా మంచిగా మీదికి తేలింది. నేను ఆనియన్స్, టమాటా ఇవన్నీ ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే 1/2 kg చికెన్, మటన్ కదా, అందరికి సరిపోవాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, మన గ్రేవీనెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఒక 2 టమాటాలు అయితే మళ్ళీ పిరం అయిపోయినాయి. 80 రూపీస్ కేజీ అలా అయ్యింది. ఇంకా 150 kg కూడా అయ్యే అవకాశాలు ఉండొచ్చు, మేబీ చెప్పలేము. ఒక 3
హాఫ్ స్పూన్స్ ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇది కారం పట్టించిన కారం కాబట్టి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. నేను చూసి వేసుకుంటాను సాల్ట్. మీరు వండుకునేటప్పుడు కూడా మీ రుచికి తగ్గట్టు వాడుకుంటే బెటర్. ఎవరినో చూసి కాఫీ కొట్టడం కాకుండా నాకు నచ్చిన విధంగా నేను మా ఇంట్లో ఎంత కారం వాడుకుంటామో అదైతే నేను ఫెసిబిక్ వేసుకుంటాను. ఇందులోనే పుదీనా, కొత్తిమీర 2 మంచిగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నా. పుదీనా, కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి, అది హైలైట్. ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు, మన హెల్త్కి చాలా మంచివి 2 ఇంగ్రీడియంట్స్. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ అక్కడ గుమగుమలు కూడా స్టార్ట్ అయినాయి. మా వాళ్ళు చాలా బాగుంది అంటారు. ఎందుకంటే మనం వండిన కూరని మనం పోవడం కాదు, చూస్తేనే తెలిసిపోద్ది. వంట చేసే ప్రిపరేషన్ వచ్చిన వాళ్ళు ఏది ముందు వెనక వేసినా కూడా ఎగ్దమ్ కుదురుద్ది కర్రీ. మళ్ళొక 3 నిమిషాలు మూత పెట్టి అయితే మగ్గించుకుందాం. చూసారు కదా, ముందే కుక్కర్ మూత ఎందుకు పెట్టుకోవట్లే అంటే ఇవన్నీ మనము కొద్దిసేపు మూత పెట్టి తీస్తూ ఉంటుందంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది, మగ్గుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. గ్రేవీ అలా పైకి వచ్చింది, చూసారా ఎంత బాగుందో. కసూరి మేతి, మీరు ఎప్పుడైనా కసూరి మేతి వాడిరో లేదో కానీ నేను ఈ మధ్య డెఫినెట్గా యూజ్ చేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా యాడ్ చేసిన సూపర్ వెంటాస్టిక్ టేస్ట్ అయితే వస్తుందండి. కసూరి మేతి వాడడం వల్ల హైలైట్ టేస్ట్ కుదురుతుంది. మన పెళ్ళిలో వండితే స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఈ మధ్య నేను ఇది వాడడం స్టార్ట్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా వాడండి. కసూరి మేతి వేస్తే ఎక్కలేని రుచి వస్తుందండి. నిజంగా ముద్దకి అలా తినాలనిపిస్తుంది. నిజంగా కసూరి మేతి చాలా టెంప్టింగ్ టేస్ట్ని ఇస్తుంది. ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే మా పిడుగులు కొంచెం మటన్ అంటే దంచుతారు కాబట్టి మళ్ళీ సండే కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి వంట ప్రిపేర్ చేయాలంటే మన నుంచి కాదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటా. గ్రేవీనేస్తోని కొంచెం ఒక 2-3 ముక్కలు వేసుకున్నా కూడా కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, టమాటా, ఆనియన్ పేస్ట్ అన్నీ వేసాం కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసాను, కసూరి మేతి వేసాను. ఒక 2.5 విజిల్స్ చాలు. ఆల్రెడీ మనకు సగం కుకింగ్ అయిపోయింది మటన్. ఇది మాత్రం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా ఎంత బాగా గ్రేవీ పైకి తేలిందో. నేనైతే మ్యాక్సిమం సిమ్లోనే పెట్టి వర్క్ చేసుకుంటా, ఆ లోపు అది మగ్గిపోతుంది. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో కింద అడిగంటి మటన్ మాడిపోతుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతా పనులు కంప్లీట్ చేసుకుంటుంటే సూపర్ కుక్ అవుతుంది. గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇది చపాతీలోకి కానీ లేకపోతే పూరీలోకి కానీ రైస్లోకి కానీ హైలైట్ ఉంటుందని చెప్పాలి. సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒకసారి సాల్ట్ ఇట్లా చెక్ చేసుకున్నా, బాగుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇంకా అయిపోయింది. మా హస్బెండ్కి మా బాబుకి అన్నం పెట్టేశాను అనుకో, వాళ్ళిద్దరి పని కంప్లీట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ బోల్డ్ పని ఉంటుంది, మన ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే. నేను అందుకే నన్ను వీడియోలో పడనియొద్దు అని అంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు, తీసేసారు. ఓకే, నో ప్రాబ్లం. మన ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎవరమైనా నైటీలోనే ఉంటాం కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంకనమాట, చూసారు కదా, ఈ నల్లి బొక్కలు 2 మా బాబుకి ఒకటి, మా ఆయనకు ఒకటి, వాళ్ళు తినేస్తారు. చూసారు కదా గ్రేవీ ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది అబ్బా, సూపర్గా ఉంది. నేను వేసిన హాఫ్ గ్లాస్ వాటరే, ఎక్కువ కూడా మెన్షన్ చేసుకోలేదు. మా బాబుకి కూడా అన్నం పెట్టేస్తున్నా ఇద్దరికి. నా ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ముందు వీడియోస్లలో నేను ఏం వర్క్ చేస్తా ఏంటి అనేది కూడా నేను వీడియోస్ పెడతాను. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వాళ్ళు తింటున్నప్పుడు నేను వీడియో తీశాను, అది వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. ఎందుకు మమ్మీ అంటారు. అది లేదు నాన్న, తింటుంటే కూడా తీయాలి, అప్పుడే బాగుంటుంది, తెలియాలి కదా వాళ్ళకి అనేసి. మా పాప మటన్ తినదు, ఇంకా దానికోసం స్పెషల్గా పెరుగన్నా చికెన్ అన్నా పెట్టాల్సిందే. మేము మటన్ తెచ్చుకుంటే దాంతో బాగా, చేపలు తినదు, వెండి చేపలు తినదు, ఏమీ తినదు. దానికి ఎగ్ కావాలి, చికెన్ కావాలి. సో ఇంట్లో అన్నాక ఇలాంటి వాళ్ళు ఉంటారు, కామన్ పాయింట్. చూసారు కదా, మేమైతే కింద కూర్చొని తింటాము. మేమేం పెద్దది కాదు, మనం యావరేజ్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళమే. బాగుందని చెప్తున్నాడు మా హస్బెండ్.
కూర బాగాలేదనుకో ఫస్ట్ నేనే తినా మా ఇంట్లో, నిజం చెప్తున్నా. అది ఎంత ఖర్చు పెట్టిన కూర అయినా సరే నేనే తినా. నేను పర్ఫెక్ట్ వండుతాను, వండి తింటాను కూడా. నల్లి బొక్క అవన్నీ వేసినా కదా, నా కొడుక్కి మా హస్బెండ్ కంటే పిచ్చి ఇష్టం మటన్. నాకు వద్దని చెప్తున్నా, ఇంకా బట్టలు ఉతికేది ఉంది, బాసలు వాష్ చేసేది ఉంది. మీరు తింటే నా వీడియో కంప్లీట్ అవుతుందని చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్ నాకు కావాలి. మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా చేయాలనిపిస్తుంది. నా బిజీ వరల్డ్ ఏంది, నేను ఏం చేస్తా అనేది ముందు వీడియోలో చెప్తాను, పెడతాను. ఫుల్ వీడియో కూడా తీస్తాను. అవన్నీ తీసి పెట్టాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫిలిం వీడియో చూసిన వాళ్ళందరికీ.